పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య సౌదీ అరేబియా, యుఏఈ వంటి అరబ్ దేశాల అడుగులు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఇరాన్తో నేరుగా తలపడ్డం వల్ల కలిగే ఆర్థిక వినాశనాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు సంయమనం పాటించిన ఈ దేశాలు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తమ చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవడంతో సౌదీ ఓపికకు కూడా హద్దులుంటాయని ఆ దేశ విదేశాంగ మంత్రి హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా తన స్థావరాలను ఇరాన్పై దాడులకు ఉపయోగించుకోవడానికి సౌదీ అరేబియా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, యుఏఈ తన దేశంలోని ఇరాన్ ఆస్తులను స్తంభింపజేసే దిశగా అడుగులు వేస్తోంది. తన గగనతలాన్ని రక్షించుకోవడానికి, ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా అణచివేయడానికి ఈ రెండు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ కూటమితో చేతులు కలపడం ఇప్పుడు కేవలం సమయం కోసమే వేచి చూస్తున్న అంశంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ అరబ్ దేశాలు నేరుగా యుద్ధరంగంలోకి దూకితే పశ్చిమాసియా ముఖచిత్రం పూర్తిగా మారిపోవడమే కాకుండా ఇరాన్ అస్తిత్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ పరిణామం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి అతిపెద్ద సవాల్గా పరిణమించబోతోంది. ఎందుకంటే మూడు వైపులా శత్రువులతో ఇరాన్ దిగ్బంధానికి గురయ్యే అవకాశం ఉంది. సౌదీ, యుఏఈల వద్ద ఉన్న అధునాతన F-35 యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇరాన్ పాతకాలపు వాయుసేనను క్షణాల్లో తుడిచిపెట్టగలవు. హర్ముజ్ జలసంధిపై పట్టు సాధించి ప్రపంచానికి చమురు సరఫరాను నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నప్పటికీ అరబ్ దేశాల నౌకాదళం రంగంలోకి దిగితే ఆ వ్యూహం ఫలించకపోవచ్చు. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా, హోతీ గ్రూపులపై కూడా సౌదీ ఒత్తిడి పెంచి వారిని బలహీనపరిచే అవకాశం ఉంది. దీనివల్ల ఇరాన్ తన సొంత గడ్డపైనే కాకుండా ప్రాంతీయంగా కూడా ఒంటరైపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుంది. ఇప్పటికే ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ ఈ అరబ్ దేశాల సైనిక మరియు ఆర్థిక శక్తిని ఎదుర్కోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. అందుకే యుద్ధాన్ని పొడిగించడం కంటే అమెరికాతో ఏదో ఒక ఒప్పందానికి రావడమే మేలని ఇరాన్లోని కొందరు మితవాద నేతలు భావిస్తున్నప్పటికీ ఐఆర్జీసీ వంటి శక్తులు మాత్రం పోరాటానికే మొగ్గు చూపుతున్నాయి. యుద్ధం ముగింపు దిశగా సాగుతుందా లేక ఇరాన్ విధ్వంసానికి దారితీస్తుందా అన్నది ఈ వారంలో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ట్రంప్ ఇచ్చిన 5 రోజుల గడువు ముగిసిన తర్వాత ఒకవేళ ఇరాన్ మెత్తబడకపోతే సౌదీ, యుఏఈలు తమ వైమానిక దాడులను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ దేశాల ప్రమేయం వల్ల చమురు ధరలు మరింత అస్థిరంగా మారుతాయని, ఇది ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఒకవేళ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించాలని చూస్తే అది అరబ్ దేశాలను మరింత రెచ్చగొట్టి పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. మొజ్తబా ఖమేనీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి శాంతి మంత్రాన్ని జపిస్తారా లేక వినాశకరమైన యుద్ధంలోకి దూకుతారా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియా ఒక అగ్నిపర్వతం మీద ఉన్నట్లుగా అనిపిస్తోంది. చిన్న పొరపాటు జరిగినా అది ప్రపంచ విపత్తుగా మారే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఆగిపోవాలంటే కేవలం దౌత్యం మాత్రమే సరిపోదు. ఇరాన్ తన పొరుగు దేశాలకు భరోసా ఇచ్చేలా వ్యవహరించాల్సి ఉంటుంది. చివరిగా సౌదీ మరియు యుఏఈల నిర్ణయం ఇరాన్ భవిష్యత్తును మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ ఇంధన భద్రతను శాసించబోతోంది.